వెల్కమ్ టు నా రివ్యూ నా ఇష్టం. ఇప్పటి నుంచి మనం కొద్దిగా రెగ్యులర్గా రివ్యూ. ఇప్పుడు మనం మాట్లాడదాం బాలయ్య సినిమా డాకు మహారాజ్. ఎందుకో నాకు అర్థం కావట్లేదు కానీ లాస్ట్ చాలా ఒరే ఈ సినిమా పక్క బాగుంది అన్నట్టు ఒక సినిమా రావట్లేదు. ఈ సినిమా కూడా బాగుందని నేను చెప్పలేదు, మళ్ళీ యావరేజే ఉంది. గేమ్ చేంజర్ అట్లా అన్నావు కదా అంటే గేమ్ చేంజర్ నీ ఫ్యాన్స్ అట్లే నాకు యావరేజ్ అనే చెప్తాను. నేను ఇప్పటికీ అంత నెగిటివ్ లేదు, ఇది కూడా యావరేజే ఉంది. సడన్గా తీసుకెళ్తున్న లేపి సినిమాని దొబ్బి అరే అక్కడ సినిమా ఈ లెవెల్లో తీసుకెళ్ళి కింద ఏం లేదురా, అదేందో నువ్వు చాలా ట్రెక్కింగ్కి వెళ్ళి పైకి ఏదో ఇద్దామని వెళ్ళి జర్నీ అంతా ఎంజాయ్ చేసి పైకి కింద చూస్తే ఓన్లీ గడ్డే ఉంది, సేమ్ అట్లే ఉంది. ఫస్ట్ హాఫ్ అంత అంటే తీసుకెళ్ళి బాగా తీసుకెళ్ళి ఓకే సరే టెంప్లెట్ సినిమా అనే సేవియర్ అక్కడ పాపని కాపాడడానికి వస్తాడు, అది నువ్వు గెస్ చేస్తావు ఆఫ్ కోర్స్ ఏంది పాపని కాపాడతాడు ఎట్లా అని గెస్ చేస్తావు. కానీ ఫస్ట్ హాఫ్ నీకు బోర్ కొట్టదు, నాకైతే బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు బాగానే తీసుకెళ్ళిండు, బాగానే ఉంది. మళ్ళీ ఓవర్ ద టాప్ ఫైట్స్ లేవు, ఫైట్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కానీ ఆ విజువల్స్ కానీ యాక్చువల్లీ సర్ప్రైజింగ్గా చాలా బాగుంటాయి సినిమాలో. ఇక బీజిఎం తెలిసింది అన్న డ్యూటీ బాగా చేస్తాడు బాలయ్య సినిమాకి. సో అక్కడ దాకా ఏం లేదు. సెకండ్ హాఫ్ స్టోరీ స్టార్ట్ అయినాక అసలైన రచ్చ స్టార్ట్ అయింది. ఇంకా ఒక 5 బ్యాక్ వెళ్ళొద్ది కథ. సేవియర్ బాబ్ లాగా ద సేవియర్ లాగా అయిపోద్ది. అది వాళ్ళకి తమిళ వాళ్ళకి సూర్య ద సేవియర్ అన్నట్టు. సూర్య గారు లాస్ట్ 7-8 మూవీస్ అన్ని సేవియర్ సేవియర్ థీమ్ ఇది. కంగ కూడా అదే సేవియర్. బాలయ్య గారు కూడా అదే పాత్రగా సేవియర్ అయిపోయింది. సో తిరుగులేదు. ఆ తిరుగులేదు అనేసరికి మళ్ళీ వచ్చి అదే ఫైటింగ్ గెలవడం మొత్తం అదే రొటీన్ లాగా. సెకండ్ హాఫ్ ఇంకొంత ల్యాగ్ ఉంటుంది. మళ్ళీ ఆ సీన్లు కూడా ఎప్పుడో చాలా ల్యాగ్ అనిపించినప్పుడు ఒక ఫైట్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మొత్తం అట్లే ఉంది. నాకు సెకండ్ హాఫ్ అసలు కంప్లీట్లీ నచ్చలేదు, ఫస్ట్ హాఫ్ నచ్చింది. సో అందుకే యావరేజ్. ఈ విలన్ కూడా వాడు ఏందో ఒక రేంజ్ లో విలన్ అన్నట్టు ఉంటుంది ఇంటర్వెల్ వరకు. ఫస్ట్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ లో ఒక పెద్ద విలన్, వీడేమో దాక్కుంటాడు పోయి భయపడి. ఒక్కసారి అటాకే వాడు దాక్కుని భయపడతాడు. అంత పవర్ఫుల్ విలన్ అన్నావు అదన్నావు ఇదన్నావు మళ్ళీ పోయి దాక్కున్నావు కదా, మళ్ళీ అక్కడ ఏంద్రా ఇది. సేమ్ ఆ వీరసింహ రెడ్డి అంత విలన్ వాడు వస్తాడు తను సేమ్, మళ్ళీ ఇక్కడ వస్తాడు ఒకసారి తనించుకుంటాడు వెళ్ళిపోతాడు, నెక్స్ట్ టైంకి వస్తాడు అవుట్, మళ్ళీ అదే సీన్ అన్నట్టు. ఆ కాపాడి థీమ్ కదా నాకు కొద్దిగా బింబిసార్ లాగా అనిపించింది. అంటే ఎందుకని అనిపించింది అంటే చూస్తే మీకే తెలిసి ఉంటుంది. అది ఈ టెంప్లేట్ మూవీస్ అంటే మనమే బాలయ్య సినిమా అంటే మెయిన్గా ఫైట్లు ఉంటాయిరా, స్టోరీ ఏముంటుందిరా, ఫైట్లు బీజం ఉంటుంది, ఇందుకే మనమే అనుకొని ఊరికే అది ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళని కూడా అదే సినిమా తీసినట్టు అవుతుందేమో. సో అట్లా అంతే తప్ప ఇంకా అసలు బాగాలేదు కాదు. కానీ దీంట్లో హై మూమెంట్స్ చాలా ఉంటాయి. ఒక దగ్గర 8-9 సీన్స్ బాగా పేలుతాయి, మంచి గూస్ బంప్స్ వచ్చే సీన్లు కూడా ఉన్నాయి గట్టిగానే. కానీ ఓవరాల్ సినిమా అంటే సెకండ్ హాఫ్ మరీ అసలు ఒక్కటే సీన్ ఏదో ఒకటి అందుకు తప్ప అట్లా ఒకేలా ఆ రెండింటిలో సినిమా అంటే డాకు మహారాజ్ అసలు ఒక హై మూమెంట్ లేదు థియేటర్లో అని కాదు, జస్ట్ విజువల్స్ తప్ప. అది రెండిట్లో అయితే ఇది వెళ్ళాలి. అసలు నాకైతే అనిపిస్తుంది ఏంటంటే సంక్రాంతి డాక్ పాది వచ్చిన అసలు దాన్ని ఎవరు ఆపలేరు, దున్నేస్తారు. వాళ్ళని చూసి మార్కెటింగ్ చూసి నేర్చుకోవాలి. ఇదైతే సినిమా ఇంకోటి ఏమో మరి ఇంకా ఇట్లాంటి సినిమా ఇదే కదా ఎక్కువ ఫ్యామిలీస్ వెళ్ళదేమో అది మనకు తెలీదు. కానీ ఓకే సినిమా వెళ్ళాలంటే ఈ రెండిట్లో మాత్రం ఇదే. ఓకే థ్యాంక్ యూ.